వచ్చాకండి ఇన్నాళ్ళ పాము రోగులు అయినప్పుడు ఛార్జింగ్ టిన్తో కొట్టేవాళ్ళం. కొట్టినప్పుడు నలుగురు మనుషులు కొట్టేవాళ్ళం. నలుగురు మనుషులు అంటే మనిషికి 700. 700 అంటే 2800 అయిందండి. అంటే ఒక్క మందు కొట్టుకొచ్చి 2800 అయ్యేది ఓన్లీ. అది కొట్టాక ఇంకా నీరసం కింద ఉండేదండి. అంటే ముళ్ళు గుచ్చిపోను, ఇంకా రకరకాలుగా మందుని ఈ మీదలుగా కట్టాను. మా సార్తో చెప్తే ఇలా కొట్టలేకపోతున్నాం సార్, డబ్బులు కూడా మీకు అయిపోతున్నాయి, కొట్టలేకపోతున్నాం, ఎవరు రానంటున్నారని సరిగ్గా పనిలోకి, ఏమో మందు గట్ట మీద వస్తే మండిపోతుంది గట్ట అని చెప్పుకోండి. సారు ఈ ఫామ్ రోబో అని హైదరాబాద్లో చేశారండి. ఇది ఎంత చేస్తే ఇది సారు కొన్నారనమాట. ఇది కొన్నాక నలుగురు మనుషులు కొట్టే మందుని ఇది 4 గంటలు కొట్టేస్తుందండి. దీని పర్ఫార్మెన్స్ సూపర్ అనమాట అండి. అంటే మనం నలిపోం అంతా మందు నీళ్ళు అందులో ట్యాంక్లో పోతే మన స్ప్రే ఆటోమేటిక్గా రిమోట్ కంట్రోల్ ఉంటుంది. మన ఒంటి మీద ఆడదు మందు, మనకు అసలు వాసన ఉన్నది తెల్లదు. అది అంతా మన రిమోట్ సిస్టమ్ అన్నమాట అండి. దీనికి ఒకసారి ఛార్జింగ్ పెట్టామంటే మనకి ఒక 8-9 ఎకరాల దాకా మ్యాక్సిమం కొట్టుకొచ్చండి. 18, 14 ఉన్నప్పుడు బ్యాటరీ డౌన్ ఉందంటే పట్టుకెళ్ళి షెడ్లో ముందు ఛార్జింగ్ పెట్టుకోవాలి. బండి ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుంది, బండి ఆగిపోయింది, బ్యాటరీ తీసుకుంటాను కూడా సింపుల్గా ఇచ్చారు. అలా బ్యాటరీ మోసుకొచ్చేస్తాం, తగిలించుకుంటాం, మళ్ళీ పట్టుకెళ్ళి బ్యాటరీ తగిలిచ్చేస్తాం, బండి వచ్చేద్ది. బ్యాటరీ వచ్చి 40 కేజీలు ఎంత అండి అది బ్యాటరీ. ఈ సుధాకర్ అని అందు ఫామ్ రోబో చెప్పారనమాట మనకి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏది పోతే ఎలాగా ఏంటి ఇదని. ఫస్ట్లో అయితే కొద్దిగా మనకు అర్థం అవ్వలేదు, అంటే మనం అంత చదువుకోలేదు, మన గురించి మనం తెల్లలేదు. మా సార్ గట ఇలాగ నొక్కి ఇలాగా పనది అని చెప్తే తెలిసిందండి. ఇదైతే సూపర్ అన్నమాట. ఇంకా మన ఒంటి మీద ముందడదు, మనకి ఎలా కావాలంటే అలాగా, ఈ వెనక కావాలంటే వెనక్కి, ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్కి, ఏ పక్క కావాలంటే ఆ పక్క వస్తుంది. మనం క్రూజ్ మూడ్లో పెట్టేమనుకోండి, ఇక్కడ ఉండి సెట్ నేడు నుండి కుర్చీ వేసుకుని కూర్చుంటే బండి ఎలా తిరుగుతుంది అన్నది మనకి ఈ రిమోట్లో కనపడుతుందండి. మొత్తం అంతా మన రిమోట్లో ఉండి చూడొచ్చు అనమాట, స్ప్రేయింగ్ అవుతుందా లేదా ఇవన్నీ. బండి కాకపోతే సూపర్ అన్నమాట అండి. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చిందండి బండి, ఇంకా ఏదో ఇదంతా సెన్సార్ బండి అనమాట అండి బండి.